హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ముందుగా నా లాస్ట్ 2 వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వచ్చేసి పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా చూపించబోతున్నాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఈ ఒక్క వీడియోతో డెఫినెట్గా పర్ఫెక్ట్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పైపింగ్ మీరు చేసుకోగలుగుతారు, ఐఎమ్ షూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైపింగ్కి కావాల్సిన మెటీరియల్ చూద్దాం. ఇది వచ్చేసి థ్రెడ్ అనమాట. సో లోపల వేసే థ్రెడ్, ఇది బండిల్ బయట మనకు షాప్స్లో దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి క్లాత్ అనమాట. థ్రెడ్ ఇందులో వేసి స్టిచ్ చేయాలి. సో ఈ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి మ్యాచింగ్ సెంటర్స్లో ఇస్తారు. సో ఇలా మనకి గోల్డ్ కలర్, రోజ్ గోల్డ్ కలర్, గోల్డ్లో చాలా వేరియేషన్స్, సో ఇవన్నీ మ్యాచింగ్ సెంటర్స్లో దొరుకుతాయి. పైపింగ్కి వేసే స్పెషల్ క్లాత్ అంతా కూడా ఇస్తారు. సో ఇది వచ్చేసి బండిల్. సో ఇవి 2 ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి చూసేద్దాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాత్ని అయితే తీసుకుందాం. ఈ వైట్ క్లాత్ని నార్మల్గా వైట్ క్లాత్ మనకి స్ట్రైట్గా, ఇప్పుడు నేను ముందు సైడ్ పెట్టుకున్నాను కదా, సో అది వచ్చేసి స్ట్రైట్గా ఉండింది. ఇప్పుడు ఫింగర్ నేను చూపిస్తున్నాను కదా, అది స్ట్రైట్. ఇప్పుడు చూపిస్తున్నదేమో క్రాస్ అనమాట. సో పైపింగ్ కోసం ఎప్పుడైనా కూడా క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, లేదంటే పైపింగ్ నీట్గా రాదు. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనమాట. సో ఎప్పుడైనా కూడా క్లాత్ని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. సో మా మమ్మీ వచ్చేసి మీటర్ వైజ్ తెచ్చుకుంటూ ఉంటారు క్లాత్స్ ఇలా. సో తను ఏంటి అంటే స్టార్టింగ్ నుండి క్రాస్లో కట్ చేస్తారు కాబట్టి తనకి ఎక్కువ చిన్న చిన్న పీసెస్ పట్టవు. అన్నిటికీ మనం ఇలా బయట తెచ్చుకున్న క్లాతే కాకుండా కొన్ని మ్యాచింగ్ ఆ బ్లౌజ్కి సూటబుల్ అయ్యి ఉంటాయి కదా, అది స్టిఫీగా ఉంటాయి, లోపల ఉన్న థ్రెడ్ కనపడకపోతే మనం శారీకి వచ్చిన లేదా బ్లౌజ్కి వచ్చిన క్లాత్ని యూస్ చేసుకోవచ్చు. సో బేసికల్గా మోర్ ఓవర్ ఇవే యూస్ చేస్తారు బయట నుండి తెచ్చినవి. సో ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనం ఫస్ట్ తెచ్చినప్పటి నుండి 1 మీటర్ 2 మీటర్ తీసుకొస్తాం కదా, సో స్టార్టింగ్ నుండి క్రాస్గానే కట్ చేసుకుంటూ ఉంటే సో ఒక 4-5 టైమ్స్ యూస్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ అనేది పోతుంది కదా, దాని తర్వాత మనకి లెంత్ అనేది ఎక్కువగా వస్తుంది క్రాస్లో. సో ఎక్కువ ముక్కలు పట్టవన్నమాట. సో ఇది ఒక పెద్ద టిప్పే, చాలామందికి తెలీదు. అండ్ పైపింగ్ అంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలంటే కాదండి, 110% మనం క్రాస్ కానీ కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో కట్ చేసుకున్న తర్వాత కూడా మనం వాటిని ప్లేస్ చేయడం కూడా మేజర్ అండ్ ఇంపార్టెంట్ టిప్పే. ఎందుకంటే అది తప్పుగా ప్లేస్ చేసుకుంటే మనకి ఇంకా అది అసలు పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా 2 కూడా క్రాస్గా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఐ హోప్ వీడియోలో చూస్తున్నారు అని అయితే అనుకుంటున్నాను. సో నేను ఎలా ప్లేస్ చేశానో వీడియోలో అలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది ఆ క్లాత్ అనేది. మనం ఏదైతే క్రాస్గా కట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేస్తే మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది. సరే ఇలా క్రాస్గా ఎందుకు కట్ చేయాలంటే మనం పైపింగ్ ఎలా వేస్తాము, రౌండ్ నెక్స్కి వేస్తాము, అంటే ఒక కర్వ్ వస్తుంది లేదా వీ నెక్. సో చాలా కర్వ్స్ వస్తాయి కదా, ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతుంది అనమాట. సో అదనమాట. తర్వాత ఇప్పుడు చూసారు కదా క్లాత్, 2 క్లాత్లు అటాచ్ చేసుకున్న తర్వాత మధ్యలో పెట్టుకోవాలి థ్రెడ్. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా ఇందాక. సో మధ్యలో పెట్టుకొని అండ్ పైపింగ్కి మనకి పాదం అనేది వేరే ఉంటుంది అనమాట. సో సింగిల్ ఉంది చూసారు కదా, కింద పాదం చూస్తున్నారా, నార్మల్ స్టిచ్ చేసేటప్పుడు 2 ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్గా ఎలా వచ్చింది అంటే నా దగ్గర ఉన్న మెషిన్ ఇది, మా మమ్మీ మెషిన్, నాకు ఒక వేరే మెషిన్ ఉండింది. సో దానికి పాదం ఒకటే పాదానికి 2 వచ్చాయి. పైపింగ్ యూస్ చేసుకోవచ్చు, నార్మల్ స్టిచ్చింగ్కి యూస్ చేసుకోవచ్చు. సో ఈ పాదం అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, థ్రెడ్ అనేది పక్క సైడ్ పెట్టి మనం కుడుతున్నాము. సో మిడిల్లో నార్మల్ పాదంతో మనకు అలా స్టిచ్చింగ్ రాదు. సో దానికి సపరేట్ పాదం ఉండాలి. అది మనకి మిషన్ షాప్స్లో దొరుకుతుంది. మిషన్ అమ్మే వాళ్ళైనా రిపేర్ చేసే వాళ్ళ దగ్గరైనా అడిగితే ఇస్తారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మనకి రెడీమేడ్ పైపింగ్ థ్రెడ్ ఎలా ఉంటుందో అలా స్టిచ్ చేసుకున్నాం. వెరీ నీట్గా అది పాదంని అడ్జస్ట్ చేసే విధానంలో కూడా ఉంటుంది. లేదంటే ఆ థ్రెడ్కి క్లాత్కి మధ్యలో బబుల్ వచ్చి లూజ్ వస్తుంది. సో చాలా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ప్రాక్టీస్, ఫస్ట్ టైం వేస్తేనే రాదు. సో అదనమాట. అండ్ ఇక్కడ పైపింగ్ థ్రెడ్ ప్లేస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూస్తున్నారు కదా, లైనింగ్ క్లాత్ యొక్క లాస్ట్ పార్ట్, లైనింగ్ తర్వాత పైపింగ్ కోసం ఏ క్లాత్ అయితే యూస్ చేసామో దాన్ని లాస్ట్ పార్ట్ 2 కలిసేలాగా పెట్టుకోవాలి. అంటే ఈ థ్రెడ్ ఉన్న సైడ్ ఏమో లోపల సైడ్ పెట్టేసేయాలి. సో ఐ హోప్ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలా పాదంని అడ్జస్ట్ చేస్తూ లేపుతూ మళ్ళీ నీడిల్ కిందకి దింపి లేపుతూ దాన్ని స్టిచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఆ పైపింగ్ కోసం యూస్ చేసిన థ్రెడ్ పార్ట్ ఏమో లోపల సైడ్ పెట్టేసేయాలి లైనింగ్ క్లాత్కి. అండ్ దాని సైడ్ పార్ట్ ఏమో మన లైనింగ్ క్లాత్ యొక్క సైడ్ అవుటర్ పార్ట్ సైడ్ పెట్టేసేయాలి. ఐ హోప్ ఇంతకన్నా మనం క్లియర్గా
చెప్పలేము. ఎందుకు అంటే చాలా కన్ఫ్యూజన్ అనమాట చాలామందికి. నేను ఫస్ట్ టైం స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. సో అందుకని చెప్పేసి నా వీడియోస్లో ఇది ఒకటి ఉండాలి క్లియర్గా అని చెప్పేసి ప్లాన్ చేశాం. సో చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, లైనింగ్కి పైపింగ్ ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. పైపింగ్కి యూస్ చేసిన క్లాత్, తర్వాత మెయిన్ క్లాత్ని అయితే తీసుకోండి. సో వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏదైతే లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసామో ఆ లైనింగ్ని పైపింగ్ లోపల సైడ్ వెళ్ళేలాగా మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా, పైపింగ్ వేసాం కదా, అది లోపల సైడ్ వెళ్ళిపోవాలి. మనం లైనింగ్ మెయిన్ క్లాత్ పైన ప్లేస్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీ పిన్స్ పక్కన పెట్టుకొని ప్రతి ఒక్క బ్లౌజ్కి మీరు ఇలా పిన్స్ పెట్టుకుంటే స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఫ్రంట్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ కాదు. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ యొక్క బ్యాక్ సైడ్. సో ఇలా ప్లేస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? లైనింగ్ క్లాత్ యొక్క ఫ్రంట్ సైడ్కి మనం పైపింగ్ లోపలికి వెళ్ళేలాగా పెట్టుకొని బయటకి మనకి ఇప్పుడు ఏదైతే నేను స్టిచ్ వేస్తున్నానో అది వెనకాల సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది. పైపింగ్ ఉన్న సైడ్ మెయిన్ క్లాత్కి అటాచ్, మెయిన్ క్లాత్ సైడ్ పెట్టాలి. మీకు ఇంటూ మార్క్ వేసాను చూస్తున్నారు కదా, సో అది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఏదైతే టిక్ మార్క్ పెట్టానో అది ఫ్రంట్ సైడ్ ఆఫ్ మెయిన్ క్లాత్. సో చూడండి, ఇప్పుడు మీకు ఆ పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా స్టిచ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మన మెయిన్ క్లాత్ది, దాన్ని మొత్తం కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మధ్యలో మనకి అదొక మంచి ఏమంటారు, ఒక రౌండ్ నెక్ అనమాట. సో దానికోసం నేను మంచి రౌండ్ అయితే మార్క్ చేసుకొని స్టిచ్ చేశాను కదా. సో దానికి పర్ఫెక్ట్గా షేప్ రావడానికి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందాక పెట్టిన పిన్స్ని రిమూవ్ చేసి లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పేసేయాలి. సో అది బ్యాక్ సైడ్ ఆఫ్ లైనింగ్ క్లాత్ నేను ఇంటూ మార్క్ పెట్టాను. ఐ హోప్ అందరికీ అర్థమైంది. సో ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ మెయిన్ క్లాత్. సో ఫ్రంట్ పార్ట్ ఆఫ్ మెయిన్ క్లాత్కి మనకి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది కనిపిస్తుంది. ఇందాక చెప్పిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మీకు వచ్చేసింది, మనకి స్టిచ్ అనేది ఎక్కడ కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. సో లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఉంటుంది అనమాట స్టిచ్ అనేది. ఏదైతే పైపింగ్ కోసం యూస్ చేసామో ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకు అంటే పైపింగ్ నీట్గా కనిపించడానికి కంపల్సరీ వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన టిప్పే. సో అలా నెక్ చుట్టూ కూడా మంచిగా, ఇది కూడా ఏంటి అంటే ఈ పైపింగ్ థ్రెడ్కి పక్కకే పెడుతూ వేయాలి. కొంచెం దూరం అటు వెళ్ళినా కూడా మనకి మధ్యలో లూజ్ అయిపోతుంది అనమాట, అంత నీట్గా కనిపించదు. సో ఇది అనేది ఫస్ట్ టైం వేస్తే రాదు, కొంచెం ప్రాక్టీస్, ఒక 3-4 టైమ్స్ అలా చేస్తే వస్తుంది. సో అంతే అండి, వెరీ సింపుల్. చూస్తున్నారు కదా ఎంత నీట్గా మనం దానికి పేస్ట్ చేసినట్టుగా అతికించినట్టుగా ఉండింది, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ స్టిచ్ చేయండి, చేసినట్టు చెప్పండి ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.